మేధావైన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అందరికీ విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, కళాకారులు అన్ని విభాగాల వాళ్ళు వచ్చారు ఇక్కడికి. వాళ్ళందరికీ పేరు పేరున క్రిస్టియన్ సంఘాలు కూడా వచ్చాయి, క్రైస్తవ సంఘాలు, దళిత సంఘాలు, ప్రాంతాల అంటే కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరూ కూడా వచ్చినందుకు మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఏపీ, తెలంగాణ, దక్షిణాది జాక్ నేతృత్వంలో ఆన్లైన్లో ఎంపీ గారు నిన్ననే మన D6 ఛానల్ ఓపెన్ చేయడం జరిగింది. ఎంపీ విల్సన్ గారు, డిఎంకే ఎంపీ, ద్రవిడ మున్నేట్ర కజకం ఎంపీ, ఆయన దక్షిణాది మీద చాలా ఫైట్ చేస్తున్నాడు గత 20 ఏళ్ళుగా. ఇవాళ దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ కూడా ఇవాళ మన పెద్దల సమక్షంలో ఏర్పాటు చేయబోతున్నాము. గతంలో టీజాక్ ఎట్లయితే తెలంగాణ అస్తిత్వం కోసము, తెలంగాణ ఆత్మగౌరవం కోసము, తెలంగాణ హక్కుల కోసం కొట్లాడిందో, ఇవాళ దక్షిణాది ఆత్మగౌరవము, దక్షిణాది అభివృద్ధి, దక్షిణాది హక్కుల కోసం కూడా ఇవాళ ఒక జేఏసీ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉంది. 2013లో కూడా నేను కామన్ క్యాపిటల్ కాదు హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ చేయండి అని చెప్పి 18 మంది ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సీమాంధ్ర ఎంపీలు, దాంట్లో తెలంగాణ ఎంపీలు 2 ఉన్నారు, 16 మంది సీమాంధ్ర ఎంపీలు ఉన్నారు. ఎందుకు నేను ఆ డిమాండ్ చేయడం జరిగిందంటే 2013లో కాన్స్టిట్యూషన్ క్లబ్ ఢిల్లీలో నేను అప్పుడే చెప్పాను, తెలంగాణ వచ్చి తీరుతుంది, తెలంగాణ వచ్చి తీరుతుంది, తెలంగాణ ప్రజల ఏదో వాళ్ళ త్యాగాల మీద కోసం కాదు, దక్షిణాదిని వీక్ చేయడానికి వస్తుందని చెప్పాను. దక్షిణాది ప్రాంతం అంటేనే చదువుకున్న వారు, దక్షిణాది ప్రాంతం అంటేనే చాలా వాళ్ళు హార్మోనియస్ పీపుల్, చదువుకున్న వాళ్ళు, అభివృద్ధిలో యూపీ, బిహార్, రాజస్థాన్ మొత్తం ఉత్తరాది బీహార్ రాష్ట్రాల కంటే ఒక 100 రెట్లు డెవలప్ అయిన ప్రాంతము దక్షిణాది. మతతత్వాన్ని రెచ్చగొట్టి బీజేపీ అధికారులకు రావాలని ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ తక్కువేం తినలే, కాంగ్రెస్ కూడా బీజేపీ, కాంగ్రెస్ ఒక కైన్కు 2 విభాగాలు. ఇలా అయోధ్యలో కూలగొడతా అంటే అనుమతించింది ఆనాటి ప్రధానమంత్రి, బీజేపీ వాళ్ళము కూలగొడుతుంటే అనుమతించిందేమో సైలెంట్గా ఉన్నదేమో పివి నరసింహరావు. ఇవాళ అయోధ్యలో తెరిచింది రామాలయంలో, రామాలయం గేట్ తెరిచింది రాజీవ్ గాంధీ అయితే, ఇవాళ రామాలయం నిర్మాణం చేసింది బీజేపీ. అంటే వీళ్ళిద్దరూ ఉత్తరాది పార్టీ, కమ్యూనల్ పార్టీలు, బ్రాహ్మణ అగ్రకుల ఆధిపత్య పార్టీలు, పెట్టుబడిదారి పార్టీలు, ఇలా వీళ్ళు 2 ఒకటే. ఈ 2 కలిపి ఇవాళ మళ్ళీ తిరిగి ఇక్కడ అధికారం తెచ్చుకున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఏం డెవలప్ చేసిన తెలంగాణ ప్రాంతాన్ని ఇలా అధికారం ఇచ్చిన దాన్ని తిరిగి బీజేపీ అధికారంలో రావాలనుకుంటుంది నెక్స్ట్. అంటే ఇక్కడ ప్రాంతీయ పార్టీలు ఏం కావాలి? ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలు అస్తిత్వం లేకుండా పోవాలా? స్టాలిన్ తమిళనాడు అధికారం రాదు, అక్కడ మళ్ళీ బీజేపీ, కాంగ్రెస్ అధికారం కుట్రలు చేస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో జగన్, చంద్రబాబు రాదు, ఆ ఇద్దరు పడిపోవాలి, ఆ ఇద్దరు లంకదొంగలు అని చెప్పేసి ప్రచారం చేయాలి. తిరిగి ఇవాళ బీజేపీ పవన్ కళ్యాణ్ రూపంలో మళ్ళీ అక్కడ అధికారం రావాలి. తెలంగాణలో కేసీఆర్ లీడ్ చేయాలి, బీజేపీ వస్తుందా కాంగ్రెస్ వస్తుందా అని నాటకాలు వేసుకుంటా పూర్తిగా తెలంగాణలో కేసీఆర్ ఒకటే అనంతపురం, కాంగ్రెస్ శుద్ధ పూస, బీజేపీ నాయకులంతా శుద్ధ పూసలు, ఒక కేసీఆర్ దొంగ అని చెప్పేసి పూర్తి స్థాయిలో ప్రచారం చేస్తున్న విధానం కరెక్ట్ కాదు. ఇవాళ వీరి ద్వంద్వ విధానాలు తెలంగాణను మరి యూపీని 4 రాష్ట్రాలు చేయాలని చెప్పి మాయావతి అసెంబ్లీ తీర్మానం చేస్తే ఎందుకు చేయాలి? వాళ్ళు ఎందుకు చేయలేదు? యూపీ అతిపెద్ద రాష్ట్రం, అన్ని రంగాల్లో వెనుకబడ్డ రాష్ట్రం, ఏపీ కంటే 100 రెట్లు వెనుకబడ్డ రాష్ట్రం యూపీ. యూపీని వివరించకుండా అసెంబ్లీ తీర్మానం లేకపోయినప్పటికీ కూడా తలుపులు మొత్తం భారతదేశ పార్లమెంట్ చరిత్రలో తలుపులు దగ్గరికి మూసేసి ఇవాళ తెలంగాణలో ఇవ్వాల్సిన అవసరం ఎందుకు ఏర్పడిందంటే తెలంగాణ మీద ప్రేమతో కాదు, తెలంగాణ అమరవీరుల మీద ప్రేమతో కాదు. మరి అట్లాంటి తెలంగాణ మీద ప్రేమతో అయితే ఒక బీసీని ఎందుకు ముఖ్యమంత్రి చేయలేదు? ఎందుకు బీసీని ముఖ్యమంత్రి చేయలేదు? ఇప్పుడు కాంగ్రెస్ అధికారులకు వచ్చి కూడా రేవంత్ రెడ్డిని ఎందుకు తీసుకొచ్చారు? నిజంగా మీకు తెలంగాణ ప్రేమ ఉంటే అమరవీరులంతా మా వాళ్ళే కదా, బీసీ ఎస్సీ ఎస్టీలే కదా, వాళ్ళే కదా గచ్చ కట్టింది, పాట పాడింది, త్యాగం చేసింది, జీవితాలను అర్పించిన ఈ మా వర్గాల నుండి నువ్వు ఎందుకు ముఖ్యమంత్రి చేయలేదు కాంగ్రెస్ పార్టీ? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డి సమైక్యవాది, చంద్రబాబు సంఘ నాయకుడు రేవంత్ రెడ్డికి
ఇవాళ మీరు ఎట్లా ముఖ్యమంత్రి చేశారు అంటే మీకు తెలంగాణ మీద ప్రేమ ఉంటే తెలంగాణ ఉద్యమకారుల నుండి మా వర్గాల నుండి మీరు ఎందుకు ముఖ్యమంత్రి చేయలేదు? కాంగ్రెస్ కాపాడింది మా వాళ్ళు కాదా, దళితులు కాదా, ముస్లింలు కాదా, బీసీలు కాదా, మా వాళ్ళు కాదా? కాంగ్రెస్ పార్టీ కాపాడింది 100 ఏళ్ళుగా 150 ఏళ్ళుగా కాపాడింది మేమే కదా. మరి మా వాళ్ళకి ఎందుకు అధికారం చేయలేదు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెడ్లు మాత్రమే ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా రెడ్డి ముఖ్యమంత్రి అయింది. అంటే ఏం మార్పు వచ్చింది కాంగ్రెస్ లో? ఆ పర్సెంట్ లేని వెలబడిపోయి 4% ఉన్న రెడ్డి రావడమే మార్పా అనే ప్రజాస్వామ్యం అంటే? మరి ఇవాళ ప్రొఫెసర్ హరగోపాల్ గారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఇద్దరు ప్రజాస్వామ్యం వర్ధిల్లిందని చెప్పారు. ఇద్దరు వాళ్ళిద్దరు అగ్రవర్ణాల ప్రొఫెసర్ కాబట్టి వాళ్ళ అధికారంలోకి వచ్చారు కాబట్టి వాళ్ళ ప్రజాస్వామ్యం వర్ధిల్లిందని చెప్తున్నారు. ప్రజాస్వామ్యం వర్ధిల్లినట్ట? అదే ఒక బీసీ 52% ఉన్న బీసీ ముఖ్యమంత్రి చేయలేదు మీరు, ఒక 22% ఉన్న ఎస్సీ నుండి చేయలేదు మీరు ముఖ్యమంత్రి, 12% ఉన్న మైనారిటీ నుండి చేయలేదు ముఖ్యమంత్రి, 50% ఉన్న మహిళల నుండి చేయలేదు మీరు ముఖ్యమంత్రి. మళ్ళీ మీరు తీసుకొచ్చి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసి ప్రజాస్వామ్యం వర్ధిల్లిందని ప్రొఫెసర్ కోదండరామ్ రెడ్డి ఎమ్మెల్సీ అయిన మంత్రి కావాలి కాబట్టి చెప్తాడు. ప్రొఫెసర్ హరగోపాల్ ఇవాళ ఎడ్యుకేషన్లో ఆయన మెంబర్ అయ్యాడు కాబట్టి ముఖ్యమంత్రి ఆయన పక్కన కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తాడు కాబట్టి చెప్తాడు ఆయన. అరే ఈ 93% ఉన్న ఈ ప్రజలకు ఏమలిగింది అంటున్నా ఈ తెలంగాణతో? ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వీళ్ళ బతుకుల్లో మార్పులు వచ్చాయా? వీళ్ళకి రాజకీయ అధికారంలో వాటా వచ్చిందా? సంబంధంలో వాటా వచ్చిందా? ఎందులో వాటా వచ్చింది వీళ్ళకి, ఈ వర్గాలకి? మరి ఈ వర్గాలు ప్రశ్నించద్దా? ఈ వర్గాలు మాట్లాడద్దా? ఓట్లు ఎవరేస్తున్నారు? సీట్లు ఎవరికి వస్తున్నాయి? ఓట్లు మావైతే అధికారం మీద ఇంకెంతకాలం? అందుకే ఈ జాట్ దక్షిణాది ద్రవిడ జాతి ఏర్పడింది. ఈ ఉత్తరాది పార్టీల ఆధిపత్యాన్ని ప్రశ్నించడానికి, వాళ్ళ అగ్రకుల ఆధిపత్యాన్ని ప్రశ్నించడానికి, వాళ్ళ పెట్టుబడిదారుల విధానాలను ప్రశ్నించడానికి వాళ్ళు మొత్తం ఈ వర్గాల భూమి అంతా ఆక్రమిస్తారు. హైదరాబాద్ లో చుట్టుపక్కల తెలంగాణ ప్రాంతంలో వీళ్ళు ఈ వర్గాలే ఆక్రమించేస్తారు భూమి అంతా. ఇవాళ ఈ వర్గాలకు ఉద్యోగాలు ఉండే ఆ ఉన్న దాంట్లో జీవో 29 తీసుకొచ్చి ఆ రిజర్వేషన్లు ఇవాళ బీసీ ఎస్టీలకు ఓపెన్ కేటగిరీ 32% రాకుండా ఈడబ్ల్యూఎస్ తేవడమే రాజ్యాంగ విరుద్ధం. దాన్ని సుప్రీంకోర్టు సమర్థిస్తుంది. మరి ఇవాళ బీహార్లో కులగణన చేసిన తర్వాత బీహార్లో ఎందుకు ఇవాళ కులగణన చట్టాన్ని హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది? అది అగ్రవర్ణాలు కాబట్టి, బ్రాహ్మణులు కాబట్టి. మరి ఈ వర్గాలకు న్యాయం దక్కద్దా? ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా చెప్తున్నాం మేము, పూలే వారసులుగా చెప్తున్నాం మేము, పెరియార్ వారసులుగా చెప్తున్నాం మేము. ఖచ్చితంగా మేము ఈ దేశంలో భూమిపుత్రులం. ఈ దేశం మాది, ఈ తెలంగాణ ప్రాంతం మాది. మరి మా ప్రాంతంలో మేము పరిపాలన చేద్దాం? మా ప్రాంతంలో మేము అడక తినాలా? మేము 93% అడక తినాలా? మిమ్మల్ని పిక్చర్ అయ్యా బాధ్యతని అది కావాలా? మిమ్మల్ని ఇంకా ఇంకెంతకాలం దేవుడించాలి? అందుకే 93% ఉన్న వీళ్ళు 7% ఉన్న వాళ్ళ కింద ఇంకెంతకాలం బానిస బతులు బతుకుదాం? కులగణన పేరుతో ఒకవైపు మోసం, మరోవైపు 6 గ్యారెంటీల పేరుతో ఒకవైపు మోసం, ఇంకొక ఆయన ఒక దళిత బంధుతో, బీసీ బంధుతో, మైనారిటీ బంధుతో ఆయన కాదు ఎంతకాలం మోసం చేసాడు? అంటే ఇక మోసాలకు బలవుతూనే ఉన్నాం మమ్మల్ని. అని అధికారంలో వచ్చి ఈ మైనారిటీలైన 7% ఉన్న అగ్రవర్ణాలకు మనం రిజర్వేషన్ ఇద్దాం, వాళ్ళకి ఇద్దాం రిజర్వేషన్. మనం మెజారిటీ, వాళ్ళు మైనారిటీ, వాళ్ళని కూడా మేము మెజారిటీ అయ్యండి. 52% ఉన్న బీసీలు అయ్యా బాధ్యత మా కులగణన చేయి, మాకు వాటా పెంచు. అరే 42% వాటా లోకల్ బాడీలో పెంచేది నువ్వేంది? ఆల్రెడీ 33% మహిళలకు, బీసీ ఎస్టీ మహిళలకు ఉంది. ఇక నువ్వు పెంచేది ఉంటుందన్నా 42%, 10% కదా, 9% ఇస్తావు. అయినా నీకు మా జనాభా ఎక్కడ రాలేదు, నువ్వు 42% వాటా అనే ముచ్చట నువ్వెట్లా మాట్లాడతావు? మా జనాభా ఎక్కడ రాలేదు కదా ఇంకా, అయితే కదా మా శాతం ఎంతో తెలియదు ఏడా. కాబట్టి ఈ మోసాలకు మన జనాలు బలిగాకుండా ఉండాలంటే మన జనాలను చైతన్యం చేయాలి. ముందుగా అందులో ఉన్న విద్యావంతులని ఒక ప్లాట్ఫామ్కి తీసుకురావాలి. అందులో సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అయిన అన్న భాష కన్నా దీనికి రైట్ పర్సన్. ఈ రైట్ పర్సన్ నుండే మనం దీన్ని ప్రారంభిద్దాం. ఆయన గలం విప్పిండంటే, ఆయన నోరు విప్పిండంటే వాస్తవాలు బద్దలవుతుంది. తెలంగాణలో ఉన్న మొత్తం ఏ అబద్ధాలు అయితే బద్దలైతే, ఎక్కడికెళ్ళైతే జర్నలిజం ప్రజాపక్షం ఉండాలి. జర్నలిజం అమ్ముడు పోవద్దు. జర్నలిజం ప్రతిపక్షంగా ఉండాలి.